హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. సో ఫ్రీక్వెంట్గా చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, బ్రదర్ ఇంజనీరింగ్ చేస్తూ ఏమైనా పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చా, చేస్తే ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, సో కొంచెం చెప్పరా అని అడుగుతున్నారు. సో వారి కోసమే ఈ వీడియో కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 25 బెస్ట్ ఐడియాస్, అది కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అవేంటి అంటే ఫస్ట్ వన్ ఇంటర్న్షిప్స్. సో మెయిన్గా ఇంటర్న్షిప్స్లో పెయిడ్ ఇంటర్న్షిప్, అదేవిధంగా నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు స్కిల్ కావాలనుకుంటే పెయిడ్, నాన్ పెయిడ్ రెండింటిలో కూడా స్కిల్ వస్తుంది. బట్ మీకు మనీ కావాలనుకుంటే పెయిడ్లోనే జాయిన్ అవ్వాలన్నమాట. సో ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో ఇంటర్న్షిప్స్కి సపరేట్గా ఏమేమి వెబ్సైట్స్ ఉంటాయి ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సింపుల్, మీకు పలానా టాపిక్ కావాలనుకుంటే ఆ యొక్క టాపిక్ నేమ్ పక్కన మన ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి మన వీడియోస్. సెకండ్ వన్ ట్యూటరింగ్. సో ట్యూషన్స్ అనమాట. సో ట్యూషన్స్ ద్వారా బౌత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా పర్ మంత్ 5 to 10K వరకు మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. అంటే ఓన్లీ ఒక స్టూడెంట్ కాదు, ఒక 2 స్టూడెంట్స్ తీసుకుంటే మీరు 5 to 10K వరకు మీరు అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. థర్డ్ వన్ ఫ్రీలాన్స్ రైటింగ్. ఫోర్త్ వన్ గ్రాఫిక్ డిజైన్. సో గ్రాఫిక్ డిజైన్ అంటే మీకు ఆ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఫిఫ్త్ వన్ వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్ ఇవి నేర్చుకోండి, మీకు స్కిల్ లేకపోయినా కానీ. ఏదర్ మీరు ఇటు సైడ్ ఉండకపోయినా వేరే టెక్నాలజీ సైడ్ వెళ్ళినా సరే ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఫిఫ్త్ వన్ వెబ్ డెవలప్మెంట్, సిక్స్త్ వన్ యాప్ డెవలప్మెంట్, సెవెంత్ వన్ ఆన్లైన్ సర్వేస్ అండ్ రీసెర్చ్. సో కొన్ని ఫేక్ ఉంటాయి ఆన్లైన్ సర్వేస్ అండ్ రీసెర్చ్ అని, కానీ కొన్ని జెన్యూన్స్ ఉంటాయి అనమాట. సో వాటి పరంగా నేను ఏమన్నా సైట్స్ ఉన్నాయా ఏంటి అనేది వెతికి మీకు అప్డేట్ చేస్తాను. ఎయిత్ వన్ వర్చువల్ అసిస్టెంట్, నైన్త్ వన్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, 10th వన్ కంటెంట్ క్రియేషన్, 11th వన్ క్యాడ్ డిజైన్, 12th వన్ ఫోటోగ్రఫీ, 13th డేటా ఎంట్రీ. సో ఈ డేటా ఎంట్రీ కూడా చాలా 90% ఫేకే ఉంటాయి. సో ఏవో కొన్ని మాత్రమే డేటా ఎంట్రీస్ కరెక్ట్గా ఉంటాయి. సో డేటా ఎంట్రీ అంటే డైరెక్ట్గా మీకు ఒక పేజీలు ఏదో కంటెంట్ ఇచ్చి ఈ కంటెంట్ రాయండి అంటే అట్లా వేస్ట్. అలా కాదు, కొన్ని ఆఫీసులు డేటా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏమేమి సేల్స్ చేస్తారు, ఎన్ని సేల్స్ అయినాయి ఏంటి, ఇవంతా బుక్ మెయింటైన్ చేస్తూ, సో అదంతా డిజిటలైజ్ చేసుకోవడం కోసం వాటిని మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అలాంటి డేటా ఎంట్రీసే మీకు హెల్ప్ అవుతాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇవే కాదు, చాలా ఈ పర్చేజ్ అవ్వచ్చు, సేల్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా వాటి పరంగా. అంటే మీరు ఆ డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడు అడగండి, ఎందుకు ఇది, ఎవరికి బెనిఫిట్ అని అడగండి. సో మీది కంపెనీయా, ఆర్గనైజేషనా, షాపా ఏంటి అడిగి అలాంటి వాటిలోనే చేయండి. సో కొన్ని ఫేక్ ఉంటాయి, జస్ట్ వాడెవరో మనకు తెలియదు, అతనికి ఏం బిజినెస్ ఉందో ఏమో తెలియదు. సో ఇవి రాయాలి 10 pages, ఈచ్ పేజీ 500 ఇస్తా అని చెప్పి మీరు అంతా కూర్చొని రాస్తారు. ఓకే, రాయటం అంటే నోట్లో కాదు, వార్డులో రాస్తారు. సో ఆ వార్డు రాస్తే అంతకింద వాళ్ళు ఇచ్చే ఆ కాపీని ఆల్రెడీ చాలా నీట్గా ఉంటుందన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని మీరు OCR అంటారనమాట. అంటే ఆ యొక్క ఇమేజ్ నుంచి టెక్స్ట్గా మార్చుకొని చేసుకోవచ్చు. సపోజ్ మరి ఇప్పుడు ఒక ఫర్నిచర్ షాప్ వాళ్ళు 100 బెడ్స్ని లాస్ట్ ఇయర్ సేల్ చేస్తుంటారు. ఆ బెడ్స్ ఏంటి, వాటి రకాలు ఏంటి, వాటి అమౌంట్ ఎంత MRP, ఎంత సేల్ చేసి ఎంత ప్రాఫిట్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం, ఫర్దర్ రివ్యూస్ కోసం, అవన్నీ కూడా డేటాని మెయింటైన్ చేయడం కోసం అలాంటి డేటా ఎంట్రీస్ ఉంటాయి, ట్రై చేయండి. 14th డెలివరీ జాబ్స్, 15th ఈకామర్స్ రీసెల్లింగ్. సో రీసెల్లింగ్ అని సెర్చ్ చేయండి, చాలా ఉంటాయి. డైరెక్ట్గా వెబ్సైట్సే ఉన్నాయి అనమాట రీసెల్లింగ్ పరంగా. 16th ఫ్రీలాన్స్ ప్రోగ్రామింగ్, 17th మార్కెట్ రీసెర్చర్, 18th కంటెంట్ ఎడిటింగ్, 19th ఈవెంట్ మేనేజ్మెంట్. చాలా బాగుంటుంది 19th ఈవెంట్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మీకు డే అంతా కాలేజ్కి వెళ్తారు, సో ఈవినింగ్ అనేది సో మీరు ఓన్గా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసిన అవసరం లేదన్నమాట. ఆల్రెడీ ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో టైప్ అయిపోయి, అంటే నేను డైలీ ఇలా కాలేజ్కి వెళ్తాను, ఈవినింగ్ వచ్చి మేము చూసుకుంటాను ఇవన్నీ. సో అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఫర్దర్గా బీటెక్ అయిపోయిన తర్వాత మీకు ఈ జాబ్స్ ఇవన్నీ ఇష్టమైనప్పుడు మీరే ఓన్గా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టుకోవచ్చు. 20 రీటైల్ జాబ్స్, 21 ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, 22 డేటా అనాలిసిస్, 23 ఆన్లైన్ ట్రేడింగ్, 24 కన్సల్టింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 25 కంటెంట్ మార్కెటింగ్. ఓకే, ఇవి నాకు తెలిసి బెస్ట్ పార్ట్ టైం జాబ్స్ అనమాట ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మీకు తెలిసి ఇంకేమన్నా ఉంటే అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, స్టూడెంట్స్కి హెల్ప్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.